మధ్య 25th మధ్యాహ్నం 3:30 నుంచి మ్యాచ్ జరుగుతుందండి. ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ ఈజ్ స్టార్టెడ్ అరౌండ్ 7:30. అలాగే 26th కూడా 2 మ్యాచ్లు ఉంటుంది. 25th అండ్ 26th 2 మ్యాచ్లు ఉన్నాయి. 25th మధ్యాహ్నం మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్. 25th సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 2 మ్యాచ్లు 25th చూస్తారు. 26th చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్. అండ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ కలకత్తా నైట్ రైడర్స్ సెకండ్ మ్యాచ్. ఇది 4 మ్యాచ్లు కూడా వీక్షిస్తారు. కానీ 3:30 మ్యాచ్లు కొద్దిగా ఎండ తీవ్రత ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఐపీఎల్ వారు ప్రత్యేకంగా బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని కాకినాడలో చేయడం జరిగింది. కాకినాడలో 17,000 మంది వచ్చారు. మంగళగిరి జనాలు కూడా అదేవిధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇంకా వేళ చెప్పదలిసింది అంటే మంగళగిరి స్పోర్ట్స్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంచింగ్ June 5th చేస్తున్నాం. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 7 టీములు పాల్గొంటాయి. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఉన్న ఫస్ట్ లాంచింగ్ మ్యాచ్ ఫస్ట్ సీజన్ అంతా కూడా మంగళగిరిలో చేయాలని చెప్పి, దానికోసం మంగళగిరిలో ఫ్లడ్ లైట్స్ లేవు, ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంగళగిరి స్టేడియాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రికెట్ కాకుండా మంగళగిరిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూస్తాం. వాలీబాల్ మొత్తం అన్ని రకాలు ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా మా ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు ఒక డైరెక్షన్తో మేము ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. June 5th క్రికెటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రన్నింగ్లోకి వస్తాయి. ఇంకో 2-3 నెలల్లో మిగిలిన స్పోర్టివ్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తాం.